నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ నెల 3వ తారీఖు 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఏ సూచనలు ఇస్తున్నారు, అయితే ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలేంటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సు రాశిలోను, బృహస్పతి మిథునంలో వక్రగతిలో చివరి దశలోకి వచ్చేశాడు. శుక్రుడు తులాలోను, శని భగవానుడు కుంభరాశిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావము కుంభంలో చంద్రుడు ప్లస్ శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే స్థిరత్వం ఏర్పడుతుంది, బాధ్యతతో పనిచేయాలని ఉత్సాహం ఏర్పడుతుంది. తులలో శుక్రుడు ఉండడం వల్ల సంబంధాలు, సహాయ సహకారాలు, వ్యాపారంలో ఒప్పందాలకు ఈ రోజు చాలా బాగుండబోతోంది. చెప్పాను కదా, డిసెంబర్ నెల చాలా చక్కగా ఉండబోతోంది, నిరాశ చెందకండి. అయితే ఈ యొక్క ప్రభావాలు మరి మేషరాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక లక్ష్యాలు స్పష్టంగా మీకు కనబడతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపుతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. పాత పనులు పూర్తయిపోతాయి. దీంతో పాటు ఆర్థికంగా గతంలో కన్నా ఈ రోజు చాలా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెద్దల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే సూచన ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆతృతగా అంటే ఎక్కువగా ఆతృతని, ఉత్సాహాన్ని ఎక్కడ చూపించే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా హనుమంతుడికి జపం చేసుకోండి, మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 79. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1. మీకు ఈ రోజు కలిసి వచ్చే వారాలు మంగళవారము, బుధవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు: ధన సంబంధిత విషయాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారంలో కొత్త చర్చలు ప్రారంభమవుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరగడంతో పాటు కీలకమైన పదవులను కూడా తీసుకునే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో శాంతిగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చాలా చక్కగా మెరుగ్గా ఉండబోతోంది. అయితే సూచనలు ఏంటంటే ఖర్చుల్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారము: దుర్గమ్మ వారి ఆలయంలో ఆ అమ్మవారి యొక్క నామాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే అదృష్ట శాతం 75% గాను, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము, శనివారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చక్కగా ఉండబోతున్నాయి. ఆ యొక్క కమ్యూనికేషన్ శక్తి కూడా మీకు పెరుగుతుంది. మాటకు పవర్ పెరుగుతుంది, మాటకు విలువ కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్ గా ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న సంతోషాలు, శుభవార్తలు వినడాలు, భూమి వస్తు వాహన గృహ యోగాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోండి. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా స్పష్టంగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఏ మాట చెప్పాలన్నా స్పష్టంగా అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేయండి. మీ మనసులో ఇది అనుకున్నాను, నేను అలా అనుకున్నాను, వాళ్ళకి అలా అర్థమైందా అని ఎదుటివాడి మీద పెట్టకుండా మీరు నిక్కచ్చిగా నేను ఇలాగ అనుకుంటున్నాను అని ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం, స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయండి. అనుకోని గొడవలలోకి వెళ్లకుండా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే పరిహారం ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణువుకి ఒక్క తులసి దళంతోనైనా సరే ఈ రోజు మీరు పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. కలిసి వచ్చే అదృష్ట శాతము 72 గాను, కలిసి వచ్చే రంగు పచ్చ రంగు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము గురువారము, సోమవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుంభ చంద్రుడు కారణంగా మీలో ధైర్యం పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతుంది. కార్యాలయంలో అంటే మీరు పనిచేసే ఆఫీసులు కానీ, లేదా అంటే వేరే ఆఫీసుల్లో కానీ, ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. పెద్దవారి నుంచి అంటే మీ పై అధికారుల నుంచి మీకు సహాయ సహకారాలు మీరు పనిచేస్తున్న ఆఫీసుల్లో అందుకుంటారు. ఇంట్లో శుభకార్యానికి సంబంధించినటువంటి మాట ముచ్చట్లు జరగడము, చర్చలు జరగడము, తర్వాత నిర్ణయాలు తీసుకోవడము లాంటి విషయాలు జరుగుతాయి. ప్రయాణాలు లాభాలు తెచ్చిపెడతాయి. సూచన ఏంటంటే కనుక మీకు ఆవేశం ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మీరున్న ప్రదేశం కావచ్చు, ఆ సిచ్యుయేషన్ కావచ్చు, ఏదైనా మీకు అలాంటి ఆవేశ సందర్భాలు ఏమైనా వస్తే కనుక పక్కకు తప్పుకోవడం కానీ, కంట్రోల్ చేసుకోవడం కానీ చేసుకోండి. పరిహారంగా ఈరోజు చంద్రుడికి సాయంత్రం సమయంలో పాలును కలిపిన అన్నాన్ని నివేదన చేసుకోండి. అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు సిల్వర్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము, మంగళవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి
కుజ ప్రభావం చాలా స్ట్రాంగ్‌గా మీకుంటుంది. మీ నిర్ణయాలు అందరూ సమ్మతించేటట్టుగా గోచరిస్తోంది. ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే. డబ్బు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో మార్పులు కనబడుతున్నాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్తగా విస్తరణ కోసం కానీ, లేదా కొత్తగా వ్యాపారాలు కానీ, పెట్టుబడులకు కానీ దేనికైనా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. అయితే సూచన ఏంటంటే గనక మీరు కొంత గర్వాన్ని తగ్గించుకోండి. మీలో ఎక్కడో ఏదో ఒక చోట కాస్త గర్వం ఉంటే కనుక ఆ గర్వాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యుడికి ఈరోజు ఉదయాన్నే అర్ఘ్యం ఇచ్చే ఏర్పాటు చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కేతు ప్రభావం వల్ల చిన్న చిన్న అడ్డంకులు వస్తాయి. దానికి నిరాశ చెందకండి. చిన్న చిన్నవే, పెద్దగా ఏమి కాదు. అయితే చివరిలో మీరు సక్సెస్ అవుతారు. అడ్డంకి వచ్చింది కదా అని ఆగిపోతే కనుక ఇబ్బంది పడే అవకాశం ఉంది. చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా కానీ ముందుకెళ్లే ప్రయత్నమే చేయండి, సక్సెస్ సాధించుకుంటారు. అయితే ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఉంటుంది. ధన సంబంధిత విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ధనము ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో కాదు. చెక్స్ విషయం కానీ, లేదంటే ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, బ్యాంకులో కానీ ఇట్లాగా ధనకు సంబంధించినటువంటి ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ధనాన్ని క్యారీ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది తప్ప పెద్దగా ఆరోగ్య సూచనలు అయితే ఏమి కనిపించట్లేదు. అలానే అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అయితే మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన ఏంటంటే కనుక మీ ఆలోచనలు ఏవైనా ఉంటే, అంటే నెగిటివ్ కాదు, నెగిటివ్ అయినా కానీ లేదా పాజిటివ్ అయినా కానీ మీకు మీరు సెల్ఫ్గా క్లియర్ చేసుకోండి. మీలో చెడ్డ ఆలోచన వచ్చినా క్లియర్ చేసేసుకోండి. మంచి ఆలోచన వచ్చినా క్లియర్ చేసేసుకోండి. దాన్ని దాచుకునే ప్రయత్నం చేయకండి. అయితే పరిహారం ఏంటంటే కనుక లక్ష్మీ అమ్మవారికి పసుపు దీపాన్ని వెలిగించి ధనపరంగా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని పోగొట్టమని సంకల్పం చెప్పుకోండి. అదృష్ట శాతం 70% గాను, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారాలు బుధవారము శుక్రవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం చాలా స్పష్టంగా ప్రతి అంశంలోనూ మీకు గోచరిస్తుంది. అయితే శుక్రగ్రహం యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తుంది. అయితే భాగస్వామ్యము, ప్రేమ, వ్యాపారము ఈ 3 అంశాలలో కొంత క్లారిటీ అనేది పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆ 3 కూడా సాఫీగానే ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. ఇంట్లో ఆనందంగా ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించి ధనం రావడం కానీ, వార్తలు అందుబాటులోకి రావడం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఏదైనా నిర్ణయం తీసుకుందాము అని అనుకున్నప్పుడు ఆలస్యం చేయకండి, పోస్ట్ పోన్ చేయకండి. ఈ రోజు తక్షణమే తీసేసుకోండి. ఎందుకంటే శుక్రుడు యొక్క అనుగ్రహము చాలా తొందరగా రాదు ఎవరికి. అలాంటిది ఈ రోజు మీకు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి వృధా చేసుకునే ప్రయత్నము ఏ రంగంలో ఉన్న వాళ్ళు చేయకండి. అయితే ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ధనపరంగా కానీ, ఇంక ఏ కుటుంబ పరంగా కానీ ఏ నిర్ణయాలు తీసుకున్నా కానీ పోస్ట్ పోన్ చేయకండి. ఈ రోజే తీసేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి నెయ్యి దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి. అయితే అదృష్ట శాతం 89, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి మీలో శక్తి, సామర్థ్యాలు పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీరు చెప్పిన మాటకు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విలువ పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. డబ్బు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. గతంలో ఏవైనా స్థిర చరాస్తుల తగాదాలు కానీ, కోర్టు పరమైన తగాదాలు కానీ, లేదంటే కోర్టుకు సంబంధించిన అంశాలు కానీ ఈ రోజు మీకు ఒక కొలిక్కి వచ్చేస్తాయి. అంటే ఒక పరిష్కారానికి వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఆరోగ్యం కొంత ఇబ్బంది పడేటట్టుగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. అంటే ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళొచ్చు, లేదా క్యాడర్ మారచ్చు, ప్రాంతం మారచ్చు. ఇలాంటివి చిన్న చిన్న అంశాలు మార్పు చేర్పులు గోచరిస్తున్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈరోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వివాదాలకు దూరంగా ఉండండి. అంటే తగాదాలు కానీ, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ అలాంటి ప్రయత్నాలు చేసుకోకండి. అయితే పరిహారంగా ఈరోజు ఉదయమే మీరు ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ శివ పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే అదృష్ట శాతం 81, లక్కీ కలరు
డార్క్ ఎరుపు రంగు. అయితే లక్కీ నెంబర్ 8, కలిసి వచ్చే వారాలు మంగళవారము, శుక్రవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో మాటకు పవర్ పెరగడంతో పాటు కమ్యూనికేషన్ రంగంలో ఎవరు పని చేస్తున్నా, అంటే మీడియా కావచ్చు, రేడియో కావచ్చు, మీరు మాటకు సంబంధించిన రంగాలలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు చాలా పవర్ఫుల్ డే అనమాట. మీలో కమ్యూనికేషన్ శక్తి పెరగడము, మీటింగులు కానీ, ప్రయాణాలు కానీ సక్సెస్ఫుల్గా ఉండడము, తర్వాత కుటుంబ సహాయ సహకారాలు అందుబాటులోకి రావడము, దీంతో పాటు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వచ్చేటట్టుగా ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే చెప్పదగిన సూచన ఏంటంటే ఈరోజు మీరు కొంత విశ్రాంతి తీసుకోండి. సగం పని చేయండి, సగం సమయము విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే పరిహారంగా మీరు దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, ఏదైనా దానము, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ధనము కానీ దానంగా ఇచ్చినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే శాతము 77%, కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే నెంబరు 4, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని భగవానుడు మీ రాశిలోనే ఉండడం వల్ల పనులు కొంచెం నిదానంగా ఉన్నప్పటికీ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నిరాశ చెందకండి. అయితే కుటుంబంలో శుభవార్త వింటారు. ధన ప్రవాహము ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ధనం ఏంటి, ప్రవాహం ఏంటి అంటే కనుక ప్రవాహంలాగా ధనము మీకు వచ్చి చేరుతుంది అన్నమాట. అయితే చాలా సాటిస్ఫాక్షన్ గాను, సంతోషంగాను ఈరోజు మీరు ఉండబోతున్నారు. సూచనలు ఏంటంటే కనుక చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడే ప్రయత్నం చేయకండి. అన్నీ సజావుగా జరుగుతాయి. పరిహారంగా నల్ల నువ్వులు శని భగవానుడికి దానంగా ఇచ్చినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ కలరు, అయితే నెంబరు 8, వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శని చంద్ర యోగం వల్ల ఆ యోగము మిమ్మల్ని విశేషమైన బలవంతులుగా తయారు చేస్తుందన్నమాట. ఉద్యోగాల్లో గుర్తింపు ఉంటాయి, పాత అడ్డంకులు తొలగిపోతాయి, మీలో ధైర్యం పెరుగుతుంది, ఏ నిర్ణయాలు తీసుకున్నా సక్సెస్ఫుల్గా ఉంటుంది. కుటుంబంలో ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా, మీ చుట్టూ చెడ్డవారు ఉన్నా వాళ్ళంతట వాళ్లే తొలగిపోయే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక ఏ పని చేసినా మీరు ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి. ఎవరో చెప్పారు నేనేదో చేశాను అని కాకుండా మీ మనసుకి మంచి అని అనిపించిన దాంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా నల్ల నువ్వులు శని భగవానుడికి ఇవ్వడంతో పాటు శంఖ పుష్పి అని నీలిరంగు పుష్పాలు ఉంటాయి, వాటితో శని భగవానుడికి పూజ చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది. అయితే అదృష్ట శాతం 74, కలిసి వచ్చే రంగు బ్లూ కలరు, కలిసి వచ్చే నెంబరు 4, కలిసి వచ్చే వారాలు ఆదివారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు ప్రభావం కారణంగా మీలో ఎక్కువ ఆందోళన పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి చిన్నదానికి టెన్షన్ పడ్డము, ఆందోళన పడ్డము జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మధ్యాహ్నం తర్వాత నుంచి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం కనబడుతుంది. కుటుంబ సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ఆదాయ పరంగా చూసినట్టయితే కనుక గతం కన్నా కొంత తక్కువగా ఉంటుంది. గతంలో 100 రూపాయలు వస్తే ఇప్పుడు 90 రూపాయలు వచ్చినట్టుగా అన్నమాట. అంటే తక్కువ శాతమే మీకు ధనపరంగా నిరాశ వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ నిరాశ పడకండి. సూచన ఏంటంటే కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము, తొందరపడి ఎదుటి వాళ్ళని మాట అనేయడము, ఇలాంటివి తొందరపాటుతనానికి ఈరోజు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈరోజు మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయంలో స్తోత్ర పారాయణ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతము 68 గాను, కలిసి వచ్చే రంగు వైట్ కలరు, కలిసి వచ్చే నెంబరు 9, కలిసి వచ్చే వారము సోమవారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.